స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం అయితే కాకినాడలో అయితే ఒకటి వెలుగు చూసింది. అలాగే ఏదైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు వస్తాయి, అలాగే అధిక వడ్డీలు కూడా ఇస్తామంటూ కూడా నమ్మబలికి ఒక కంపెనీ అయితే ప్రస్తుతం ఈ కాకినాడలో బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బాధితులు గత కొన్ని రోజుల నుంచి కూడా డబ్బులు అదిగో ఇస్తామంటూ కూడా తిప్పిన నేపథ్యంలో బాధితులకి ప్రస్తుతం అనుమానం వచ్చింది. ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి ఈ ఎన్ఎఫ్సిఎల్ రూట్లో ఉన్నటువంటి జెనీసెస్ అనే ఒక ఏదైతే ఈ యొక్క స్టాక్ మార్కెట్ పేరుతో కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులు గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళకి అనేక మంది ఇందులో ఇందులో అయితే పెట్టుబడులు పెట్టారు. వాళ్ళకి సంబంధించిన గత కొన్ని నెలల నుంచి కూడా వాళ్ళ దాట వేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అనుమానం వచ్చి గట్టిగా నిలదీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కార్యాలయం వద్దకైతే బాధితులు అయితే గట్టిగా అధిక సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే కంపెనీ ఏదైతే కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్నటువంటి ఈ స్టాక్ మార్కెట్ పేరుతో అధిక పెట్టుబడుల పేరుతో అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పూర్తిగా మోసపోయామంటూ కూడా ఒకరికొకరు తెలుసుకుని ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. జనాలు ఇప్పటికీ చేరుకున్నారు. అలాగే ఏదైతే ఈ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్నటువంటి జెనీసెస్ అనే ఏదైతే కంపెనీ ఉందో ఎదుటైతే బాధితులు అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 7,000 మంది వరకు కూడా వీళ్ళ బాధితులు ఉంటారని కూడా ఇక్కడ అయితే చెప్పుకొస్తున్నారు. సుమారుగా 400 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టు కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. కొంతమంది అధిక పెట్టుబడులు పెడితే ఇందులో లాభాలు వస్తాయని కూడా నమ్మబలికినటువంటి వారిపై ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఎవరు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బాధితులు అయితే ఒక్కొక్కరు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళ పెట్టినటువంటి డబ్బు వస్తుందా రాదా అనేది ఒక అనుమానంతో ఇక్కడికి భారీ ఎత్తున ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ కంపెనీ వద్ద అంటే ఇప్పటికి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు కూడా కనిపించకపోవడంతోనే ముఖం చాటేసిన పరిస్థితి ఉంది. వీళ్ళ కొంతమంది బాధితులు ఉన్నారు. అందులో చాలామంది వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అమ్మా చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మీ పేరేం పేరు? లక్ష్మీవాడండి. నేను తినక నాకు భర్త లేడండి, పాప చనిపోయిందండి. నేను తినక అలాగ 3 లక్షలు సంపాదించుకుని మా తమ్ముడు ప్రోత్సహించి వేసుకున్నానండి. అయినానంటే కాదు కూడదక్క అయ్యానే అంటే వేసానండి. ఇప్పుడు వచ్చి 1 నెల ఇచ్చారండి అంతే. ఇంకా మిగతా నెల నాకు సమాధానం చెప్పట్లేదండి. ఇదిగో రేపు పడతాయి మాపు పడతాయి అనేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. సరే ఏంటనేసి నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. నాకు అమౌంట్ ఇస్తేనే కానీ కుదరదు, నేను అమౌంట్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి, లేదంటే నా శవం వెళ్తుంది ఇక్కడ నుంచి అనేసి నేను మాట్లాడానండి. వాళ్ళు లెక్క చేయకుండా వెళ్ళిపోయారండి. మీరు వెళ్ళిపోండి, మీకు నైట్కి పడిపోద్ది అన్నారండి. ఇన్నాళ్ళ నుంచి లేని నైట్కి పడిపోద్దా, కుదరదు, నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేసి నాకు సెటిల్ చేసి పంపించండి, నాకు నిరోధారం లేదు అనేసి నేను మాట్లాడానండి. అలాగే ఇప్పుడు ఇక్కడ కంపెనీకి సంబంధించిన యజమాని ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పారు. మీకు ఏ విధంగా డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది? నాకు నెలకి 15,000 3 లక్షలు అండి, 45,000 చెప్పిన వేస్తామనేసి అన్నారండి. అసలు 10,000 వడ్డీ 5,000 చెప్పిన వేస్తామనేసి చెప్పారండి. కానీ ఏది నాకు ఇంతవరకు నాకు ఎటువంటి ఇది లేదండి. నాకు జీవనోపాధికి కష్టమైపోయి నేను ఇంతవరకు వచ్చానండి. నేను కానీ నాకు కాలు చేయటండి పని పాట 3 లక్షలు కట్టారు మీరు? 3 లక్షలు కట్టి ఎన్నాళ్ళు ఇస్తున్నారు మీకు? 10 నెలలు అన్నారండి. 10 నెలలు ఇస్తారు. 10 నెలలు కాదు కదా, ఒక నెల అంటే 1 నెల వేసారండి. ఇంకా మిగతా నెల నాకు సమాధానం చెప్పట్లేదు. ఫోన్ చేసి ఇవాళ పడతాయి రేపు పడతాయి అన్నారండి. నాకు నిరాధారం లేదండి. నా పెన్షన్ డబ్బులు అలా పోగు చేసుకుని 3 లక్షలు కట్టానండి నేను. ఇప్పుడు అడుగుతుంటే నైట్కి పడిపోతే వెళ్ళిపోండి మీరు అని ఇచ్చేసారండి. ఏదవుతుంది అవుతుంది, నేను ప్రాణమన్నా తీసుకుంటాను, వెళ్తే నాకు శవన్నా వెళ్ళాలి, కానీ నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఏం చేస్తారో చెయ్యండి. మీరు ఎవరి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది? అతను అడిగారా మీరు? ఎవరినండి? మా బ్రదర్ ద్వారా జాయిన్ అయ్యానండి నేను. చెప్పండి, మీ బ్రదర్ ద్వారా ఏమన్నా? మీ బ్రదర్ ఆయన ఏం చెప్పలేదండి. మరి ఎన్నాళ్ళరా ఇలాగా నిన్ను నమ్ముకుని నేను వేసాను, నాకు ఈ రోజు నాకు తినడానికి తిండి కూడా లేదు. అంటే 3 లక్షలు కట్టారు. 3 లక్షలు కడితే 10 నెలలు 35,000 ఇస్తా అన్నారు. 10 నెలలకి? అవునండి. 5,000 వడ్డీ కింద? అవునండి. అసలు 10,000 5,000 వడ్డీ అండి. అలాగే ఇస్తానన్నారు. 10 నెలలు పడుతుంది అన్నారండి. 10 నెలలు కానీ 1 నెల వేసారండి. మిగతా నెలలు ఇప్పుడు నాకు సమాధానం లేదండి. నాకు నిరోధారం లేక నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. నా పేరు బోల రాజలక్ష్మి అండి. ఇది స్టాక్ మార్కెట్ అన్నారా, వేరే ఏమైనా కార్యకలాపాలు చేస్తున్నారా? ఇది స్టాక్ మార్కెట్ అన్నారా మీకు? అవునండి. కాగితాలు ఏమన్నా దీనికి సంబంధించి మీరు
మీరు కట్టిన ఏమైనా కాగితాలు కానీ రిసిప్ట్లు కానీ మీ దగ్గర బాండ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బాండ్స్ ఏమి లేవండి. మరి ఏమి ఇచ్చారు? ఉన్నాయా? మీకు ఏమి ఇచ్చారమ్మా? కాగితం ఇచ్చారు కదా? నాకేమో మా బ్రదర్కి ఇచ్చినట్టున్నారండి, నాకైతే తెలియదండి. ఇది ఆ పరిస్థితి. వీళ్ళైతే ఒక్కొక్క 3 లక్షల రూపాయలు అయితే తీసుకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. నాకు ఇచ్చి పంపించండి, లేదంటే నా శవాన్ని చూస్తారు. ఎవరు లేరు మరి? పైన ఎవరైనా ఉన్నారా? మరి వెళ్ళారా? ఇందాక వరకు నేను అదే చెప్పానండి సమాధానం. కంపెనీ యజమాని పేరు ఏం పేరమ్మా? యజమాని పేరు అయితే తెలియదండి. ఇద్దరు అమ్మాయిలు వచ్చారండి, నాకు ఎక్కువ రెగ్యులర్గా ఫోన్ చేసి అమ్మాయి ఒక ఆవిడని ఇంకొక ఆవిడ వచ్చి నన్ను బెదిరించారండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ నుంచున్నా కానీ ఇక్కడ మీకు కూర్చున్నా కానీ మీకు పని అవ్వదు చెప్తే మరొక బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పమ్మా, మీరు ఎవరి తాలూకు మీరు కట్టారు ఇందులో? మేము విక్టిమైజ్ సార్. 1 lakh రూపీస్ పే చేసాం సార్. ఇప్పుడు వచ్చి 1 రూపాయి సమాధానం లేదండి వారి నుంచి. 1 lakh రూపీస్ ఎలా కట్టారు మీరు? త్రూ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్ మా దగ్గర. అంటే బాండ్ పేపర్స్ ఇచ్చారు నాకు. ఇంకా కొంచెం మంది మా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి కూడా ఏం రెస్పాన్స్ ఏం లేదు సార్ వీళ్ళ నుంచి. వస్తే ఇప్పుడు మేము ఈ రోజు వస్తే సార్ మండే 2 జూలై 2 లీగల్ అడ్వైస్ తీసుకుని ఆయన వస్తాడంటే మరి అసలు ఏం జరిగింది ఏంటో కూడా తెలుసు సార్. ఒకసారి ఇన్వెస్టిగేషన్ వేస్తే కానీ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర లేదు సార్. మాది ఇక్కడే సార్, ప్రాపర్ కాకినాడ. ఎలా తెలిసింది మీకు? అంటే ఇక్కడ ఈ కంపెనీలో జెనిసెస్ అనే కంపెనీలో జరుగుతుందని మీకు ఎలా తెలిసింది? జెన్సిస్ కంపెనీలో ఎలా తెలుస్తుందంటే సార్, మా త్రూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కానీ సిబ్లింగ్స్ అలా తెలిసింది సార్. వాళ్ళు ఇది త్రూ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలాగే చేశారు సార్. చెక్స్ ద్వారా చేసుకున్నారు వాళ్ళు. ఇంకా రకరకాలుగా పేమెంట్ చేయించుకున్నారు సార్. కాకపోతే నాకైతే ఇప్పుడు వచ్చి సింగిల్ రూపీ కూడా నాకు ఇవ్వలేదు సార్. మీరు ఎంత కడితే ఎంత వస్తాయి అన్నారు? ఎన్నాళ్ళ లోపల మీకు డబ్బులు వస్తాయి? అంటే ఇది ఫ్రాంచైజ్ అని లోన్ అగ్రిమెంట్ అని 2 సెగ్రిగేట్ చేశారు సార్ వీళ్ళు. సెగ్రిగేట్ చేసిన దాంట్లో ఫస్ట్ అది ఇప్పటి నుంచి మొదలు పెట్టినారు సార్ వీళ్ళు. అంటే లాస్ట్ ఫెబ్ నుంచి మొదలు పెట్టారంట. ఆ మొదలు పెట్టిన రీతిలోంచే వాళ్ళకి అమౌంట్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు దాకా మాకైతే అమౌంట్ అయితే ఇవ్వలేదు సార్. దానికోసం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతా అన్నారు, అది వాస్తవం అన్నారు సార్. ట్రేడింగ్ అన్నారు, స్టాక్ మార్కెట్ అన్నారు. వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేశారు అనేది మాకైతే తెలుసు సార్. కాకపోతే మోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంత పే చేస్తాము విత్ ప్రిన్సిపల్ అమౌంట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి నో రిజల్ట్ సార్ దీనివల్ల. ఇప్పుడు వచ్చి 4 months అయింది సార్. అదే అవుతే లీగల్ అడ్వైజర్తో సెకండ్ వచ్చి మాట్లాడతామని చెప్పారు సార్. లీగల్ అడ్వైజర్తో వచ్చి ఆయన మోజెస్ పుల్ గారు అని మాట్లాడతామని చెప్పారు సార్. ఇప్పుడు వచ్చి మాకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ప్రాపర్గా ఏం చెప్పలేదు సార్. మీరు ఏం కోరుతున్నారు? అదే సార్, తిరిగి రిటర్న్ అమౌంట్ ఎవరికి ఇచ్చేస్తే గొడవ ఉండదు సార్. అంతే సార్. ఇందులో స్టాక్ మార్కెట్లో కానీ ఇదేదో పెట్టుబడి ఇందులో అనేది క్లారిటీ కూడా చెప్పలేదు మీకు? క్లారిటీ అనేది ఇవ్వలేదు సార్. వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్లో రాసి ఉండొచ్చేమో, నేను ప్రాపర్గా చదవలేదండి. క్లారిటీ అనేది లేదు సార్. అగ్రిమెంట్లో బాండ్స్ ఉన్నాయి సార్. అది అంతవరకు తెలిసి నాకు ఇన్ఫర్మేషన్ అనేది. పరిస్థితి ప్రస్తుతం అయితే బాధితులు ఒక్కొక్కరు కూడా ఈ కంపెనీ వద్దకు అయితే చేరుకుంటున్నారు. వీళ్ళు ఇంత కూడా ఇక్కడికైతే చేరుకుని వాళ్ళ ఆ బాధితులందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. తమ్ముడు మీ ఉన్నాయమ్మా ఇందులో? బాబు మీ ఉన్నాయా? చూడడానికి వచ్చాను అంతే. ఫోటో తీసావు కదా? ఎవరి ఫోటో తీసుకున్నావు కదా? ఎవరి ఫోటో అన్నా? అక్కడ ఫోటో తీసుకున్నా కదా, మీ ఉన్నాయి ఇందులో. మీరు ఏమైనా ఎంత పెట్టారు మీరు? నేనేం పెట్టలేదన్న. ఫోటో తీసింది ఏంటంటే ఇక్కడ మీడియా ఇక్కడ జరుగుతుందని చెప్పి ఫోటో తీసాను అంతే. మరి మీడియా వాళ్ళకి తీసుకునేందుకు ఫోటో? మీడియాలో ఎక్కడ వచ్చారన్న మీరు? నేనేం బాగా పంపించారా నేను? అన్న నేను స్టూడెంట్ అన్న. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది ఎమర్జెన్సీ అని వచ్చానన్న. మీడియాలో ఎందుకు ఫోటోలు చేస్తున్నావు? వీడియో కొడితే వస్తుంది కదా. అవునా, నాకు తెలియదు కదా. చూస్తాను. ఇంకా బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎంత కట్టారు ఇందులో? మేము 19 లక్షలు కట్టాను సార్. ఇందులో ఏమవుతుంది? 19 లక్షలు సార్. నేను మనీ కట్టాను. 19 లక్షలు కట్టాను. స్టార్టింగ్ వచ్చి 4 lakhs కట్టాను. 4 lakhs గోల్డ్ పెట్టి కట్టాను. ఈ 4 lakhs ప్రాఫిట్ వస్తుంది నాకు. ఈ ప్రాఫిట్ వస్తున్న తర్వాత ఒక 6 months బ్యాక్ ఏంటంటే జీ కన్వెన్షన్లో మీటింగ్ పెట్టామట. మీటింగ్ పెడితే భారీ ఎత్తున జనం వచ్చారు. ఒక 1500 మంది వచ్చారు. ఇంతమంది పెడుతున్నారా అని చెప్పి నేను అనుకుని ఏం చేస్తుంటే మళ్ళీ 15 లక్షలు మళ్ళీ డిపాజిట్ చేసామట. నేను ఎన్నాళ్ళ క్రితం జరిగింది మీటింగ్? 6 నెలలు, సుమారు 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అవుతుంది. మీటింగ్ జరిగిన ఒక నెల 2 నెలలు బాగానే ఇచ్చే డబ్బులు. ఫస్ట్ ఈ మంత్ 5 months నుంచి మాకు అమౌంట్ వేయట్లేదు. ఈ అమౌంట్ వేయట్లని చెప్పి అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నమాట. మీకు ఇస్తాము, మీరు కంగారు పడద్దు అన్నట్టు వాళ్ళు మాకు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి మాట్లాడమాట. మీకు ప్రాబ్లం అవుతుందని కాదనట్లేదు. నాకు ఈఎంఐ వచ్చి నెలకు వచ్చి 85,000 ఈఎంఐ సార్. నాకు 85,000 ఈఎంఐ కట్టాలి నేను. మీరు ఇస్తారని చెప్పి నాకు వాళ్ళు ఎలా చెప్పారంటే నాకు నెలకు వచ్చి ఒక 1,00,000 రూపాయలు వస్తారు. 1,00,000 రూపాయలతో 15,000 నాకు మిగులుతుంది. 80,000 ఈఎంఐ కట్టుకోవచ్చు అని చెప్పి నేను ఏం చేశానంటే లోన్ పెట్టాను. థ్రెడ్ యాప్ యాప్ ఉంది కదా, అందులో ఒక 4 లక్షలు లోన్ తీసుకుని పెట్టామట. ఈ లోన్ ద్వారా పెట్టి ఎలా నేను కట్టుకుని కష్టమైపోతుంది మేడం. మీరు ఫస్ట్ అయితే 2 నెలలు లేట్గా ఇచ్చారు సార్. మనకి 7వ తారీఖున అయితే 20వ తారీఖున ఇచ్చారు. వాళ్ళు 20వ తారీఖు నుంచి అడ్జస్ట్మెంట్ చేసి ఈఎంఐ కట్టుకున్నాను. 4 నెలల నుంచి నాకు అసలు ఎవరైనా ఇవ్వట్లేదు. 85,000 ఈఎంఐ ఎవరు ఇస్తారు నాకు? 4,500 అంటే ఎవరైనా ఈఎంఐకి ఇస్తారు? 85,000 ఎవరు ఇస్తారండి? మీరు ఇస్తారని కట్టామని చెప్పి వాళ్ళని గట్టి కడుతుంటే మీరు విత్డ్రాలు పెట్టుకుని చెప్పి దౌర్జన్యం చేశారన్నారు. ఫస్ట్ విత్డ్రా పెట్టినా సరే ఉపయోగం లేదు సార్.
మాకు 15 లక్షలు రావాలని ఇంకా నా గోల్డ్ అంతా తాకట్లో ఉంది. నాకు మొత్తం అన్నింటిలో కూడా లోన్లు ఉన్నాయన్నమాట. ఈ లోన్లు పెట్టి ఇందులో పెట్టామట నేను. ఇప్పుడు ఏం చేస్తారన్నారు వీళ్ళు? ట్రేడింగ్ అంటే ఎటువంటి కార్యకలాపాలతో మీకు డబ్బులు వస్తాయి అంటున్నారు వాళ్ళు? వీళ్ళు ట్రేడింగ్ అని చెప్పారండి అంతే. మనకి వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ట్రేడింగ్ అని చెప్పారు. వీళ్ళు మనకు పరిచయం అంటే వీళ్ళు కూడా ఇందులో ఎంప్లాయీస్ అందరూ కూడా లోన్లు పెట్టుకున్నారు. నేను లోన్ వెరిఫికేషన్ వస్తుంటాను. ఈ ఇందులో ఎంప్లాయీస్ అందరూ కూడా లోన్లు పెట్టి ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 లక్షలు వస్తాయని చెప్పారు వీళ్ళు. ఇందులో స్టాఫ్ అందరూ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇందులో స్టాఫ్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఓకే మనకే చేస్తుంది అంటే ఫ్రాడ్ అని తెలుసు. కానీ ఏంటంటే తీసేస్తారనుకో కదా. ఫస్ట్ మనం పెట్టింది 4 లక్షలు పెట్టాం. వస్తాకని చెప్పి పెట్టాం. బాగానే వచ్చింది. ఫస్ట్ ఆ 4 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. తర్వాత వస్తాకని చెప్పి మళ్ళీ భారీగా పెట్టాం. 15 లక్షలు పెట్టాం. థ్రెడ్ మీద, క్రియేటివ్ మీద, గోల్డ్ అది పెట్టి వచ్చాం వస్తామని చెప్పి. ఈ 4 నెలలు ఏం చేస్తారంటే ఇంకా ఎత్తేసి ఇప్పుడు ఏం చెప్తుంటే ఫస్ట్ మంత్ ఏమని చెప్పండి ఆకలి వచ్చారన్నమాట. అకౌంట్లో మార్చడం వల్ల ఆగిపోని చెప్పారు. సెకండ్ మంత్ ఏం చేస్తారంటే మార్చి రన్నింగ్ అని అసలు ఏప్రిల్లో పెట్టాను సార్ నేను. మార్చిలో అమౌంట్ రాలేదు. మీరు మార్చి రన్నింగ్ అని చెప్పినప్పుడు అసలు మా దగ్గర అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి కదా. మీరు ఎంత డిపాజిట్ చేసుకున్నాం అంటే మాకు తెలియదండి, మాకు తెలిస్తే మేము డిపాజిట్ చేసుకోక అన్నారు. అక్కడి నుంచి 4 నెలలు ఈ మంత్ 5 నెలలు స్టక్ అయిపోయిందండి. ఈ 5 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నమాట. ఎవ్రీ మంత్ వస్తానంటున్నాం, ఎవ్రీడే అలా వస్తానంటున్నాం, వెళ్ళిపోతాం. ఏదో సామాన్ చెప్తున్నారు వెళ్ళిపోతుంటున్నాం అంతే. గట్టిగా అడగలేకపోతున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు కట్టినట్టుగా మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? వాళ్ళకి సంబంధించినంతే వాళ్ళు మనకు ఒక బాండ్ ఇచ్చారు సార్. ఆ బాండ్ విత్డ్రా పెట్టిన తర్వాత ఏంటంటే ఆ బాండ్ కూడా వాళ్ళు తీసేస్తున్నారు. మన దగ్గర బాండ్ ఇవ్వలేదు. వాళ్ళ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారంత ఏ డేట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి జెన్సెస్ పేరు మీద పేరు రాసి ఏ డేట్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామంటే అమౌంట్ వేసి రాసి ఇచ్చారంతే. అదే విత్డ్రా ఫామ్ అది నా దగ్గర ఉంది. అది ఒకటే అంత మించి ఇంకేం మన దగ్గర ప్రూఫ్ అన్నది ఏం లేదు సార్. ఎవరు దీనికి సంబంధించి అడ్డ ఎవరు అంటున్నారు? దీనికి సంబంధించిన అడ్డ ఎవరు తెలుస్తారు? నాకైతే ఒక మేడం తెలుసు. తర్వాత ఇందులో మేనేజర్ మేడం పైన ఉన్నారు కదా బ్రాంచ్ మేడం అంతే. మిగిలిన స్టాఫ్ అయితే 20 మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మనకు కట్టించుకున్న మేడం తెలుసు. ఇందులో బ్రాంచ్ మేనేజర్ హెడ్ అన్నది ఎవరో మనకు తెలుసు. హెడ్ని ఇప్పుడు ఇస్తాను జెన్సెస్లో మీటింగ్ జరిగిన చూసాను అంతే. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళ హౌస్ కూడా ఇప్పుడే తెలుస్తుంది నాకు. ఇప్పటికీ నాకు వాళ్ళ హౌస్ కూడా తెలియదు అంటే. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తా ఆయన ఎలా తెలిసింది అంటే మొత్తం అందరూ బాధితులు ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇది ఇలాగా ఒక 3 మంత్స్ నుంచి రావట్లేదు సార్. 3 మంత్స్ నుంచి రాబట్టి ఏం చేస్తున్నాం మాలా మేము కమ్యూనికేషన్ కోసం గ్రూప్ పెట్టుకున్నామట. వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం. మొత్తం 1500 మంది ఉంటారు. వాట్సాప్లో అయితే ఒక 70 మంది ఎంతమంది ఉన్నారు. మొత్తం 1500 మంది ఉంటారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 70 మంది క్రియేట్ చేసుకున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్ ఏంటంటే 1 by 1 ఎవరికి ఏదో జరుగుతుంటే పెడుతుంటున్నారు అన్నమాట. ఇలా పెడుతున్నాం ఇలా జరిగింది కదా. మన డబ్బులు మనం కూడా పెట్టాం కదా. ఏమవుతుంది ఏంటని తెలియడం కోసం మనం ఇక్కడికి వచ్చేసారు. మనకి వాళ్ళు ఇచ్చిన టైం అయితే 45 days ఇచ్చారు. నేను వచ్చి ఆల్రెడీ వాళ్ళతో కూడా పెట్టుకుని విత్డ్రా పెట్టి 35 days అవుతుంది. ఇంకా 10 days ఉంది. ఈ 10 daysలో ఎంత రాదని జరిగింది ఉంటుందా ఉండదా అని ఒక భయం అనమాట. కానీ లేకపోతే ఏం చేయాలి ఏంటి అని ఒక భయం అంట. ఈ ఆపర్లు ఈఎంఐలు కట్టుకోవాలి, గోల్డ్ అంతా బ్యాంకులో ఉండిపోయింది. ఏంటంటే ఒక భయంగా ఉందన్నమాట, టెన్షన్గా ఉంది సార్. ఆ భయం కాకినాడ పక్కన లోకలే సార్ మాది. అదే ఎవ్రీడే ఇలాగే ఇలాగే ఇంటికి కూడా ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసినాయి కదా అని చెప్పి దగ్గరే కానీ చెప్పి అనుకున్నాను. కానీ ఇలా చేస్తే ఇలా చేస్తానని చెప్పి ఈ 3 నెలల నుంచి కూడా ఏదో చెప్తున్నారు. ఏదో ఒక షాక్ చెప్తున్నారు అంతే. వాళ్ళకి ఏదో ఒకటి చెప్తున్నారు. వచ్చినప్పుడు అలా వచ్చేస్తుంది పడిపోతుంది. ఇన్ని రోజులు చేశాక 4 రోజులు చూడండి, ఒక 5 రోజులు చూడండి, 10 రోజులు చూడండి, ఇలా చెప్పుకుంటూ గడుపుకుంటూ వస్తున్నారు. ఈ నెల కన్ఫామ్గా వస్తుంది. ఈ నెలకైతే ఖచ్చితంగా పడిపోతుంది. మీకు పడపని పక్కగా పడిపోతాయి. కాన్ఫిడెన్స్ చెప్పేసి నెలలు ఖచ్చితంగా పడిపోతాయి. నెలకి పడకపోతే మీరు రండి, మీరు ఏం చేసినా ఓకే అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. అంతే ఈ జనాంతరానికి కారణం అదే. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ఒక 20 times 20 times దాకా వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ మంత్ అని కన్ఫామ్గా పడిపోతుందని చెప్పారు. పడిపోతుందని చెప్పి మంత్ అని కూడా వెళ్ళదు. పరిస్థితి ప్రస్తుతం అయితే బాధితులు ఒక్కొక్కరు కూడా అందరూ కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సరే అని చెప్పేసి ఇలా మేము ఇష్యూ వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంతలో ఎమ్మెల్యే కొండబాబు గారి తాలూకా కటౌట్ శ్రీను అని చెప్పేసి ఒక 8 మంది వచ్చారు బౌన్సర్స్. వాళ్ళందరూ కంపెనీకి సపోర్ట్ కోసం వచ్చారంట. ఆయన అడిగితే ఆయన ఏమో ఏం మాట్లాడినా నాతోనే మాట్లాడండి, కంపెనీకి ఎండీతో మీకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. సరే అని చెప్పి వీడియో తీసాం. వీడియో తీస్తుంటే వీడియో తీయడానికి వీల్లేదు, మీరు కనుక వీడియో తీస్తే మాకు ఏం చేయాలో మీకు చేస్తాము, కాబట్టి మీరు వీడియోస్ తీయొద్దని మిగతా వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. మరి కటౌట్ శ్రీను గారు ఎంత అమౌంట్ వేశారు అన్నది మాకు తెలియదు. మరి ఆయనకి ఇందులో ఏం సంబంధం ఉందో తెలియదు. మరి ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చారా, చెప్పకుండా ఆయనకి ఏం ఆడుతున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదు. సో ఆయన బెదిరిస్తున్నారు. రివర్స్లో ఆయన ఉన్న బాధితులను అందరినీ బెదిరిస్తున్నారు వీడియోస్ తీయొద్దని. సో ఇది పోలీసుల దగ్గర కూడా ఒక పోలీస్ ఆయన ఉన్నారు, దిలీప్ కుమార్ గారు అని. ఆయన 1 crore ఇన్వెస్ట్ చేశాను. సో ఆయనేమో పోలీసులు కూడా ఉన్నారా? పోలీసులు కూడా ఉన్నారండి ఇందులో. పోలీసులు మొత్తం కలిపి 36 మంది వేశారంట. ఎం దిలీప్ కుమార్ అని చెప్పేసి పిఎస్ ఆయన చెప్తున్నారు. ఆయన కూడా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఆయనేమో ఈ కటౌట్ శ్రీను గారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, కానీ పోలీసులకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో పోలీసులు కూడా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, పొలిటికల్గా ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే భయంతో మేము మీడియాని సంప్రదించాం డైరెక్ట్గా. అంటే మీ వైపు నుంచి అట్లీస్ట్ మాకు న్యాయం జరుగుద్ది, జనాలకి తెలుస్తుంది. ఇలాంటి బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయి. వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది.
అట్లీస్ట్ వాళ్ళైనా అలర్ట్ అవుతారు కదా ఈ టైంలో అని ఇదే చెప్పి. బ్రాంచ్ అక్కడ ఉందా? బ్రాంచ్ ఉందండి విజయవాడ అండ్ వైజాగ్లో కూడా ఇదే బ్రాంచ్ ఉంది. మొత్తం కలిపి 7,000 మంది ఉన్నారు. 7,000 మంది. ఇప్పుడు ఏమంటున్నారంటే 2వ తారీఖుని డబ్బులు ఇచ్చేస్తాము అని అంటున్నారు. 2వ తారీఖుని డబ్బులు ఇస్తారని హామీ ఎవరిస్తారు? కట్అవుట్ శ్రీను గారు మరి ఎమ్మెల్యే గారి తాలూకు వైపు నుంచి వచ్చారు. పోనీ కట్అవుట్ శ్రీను గారు ఇస్తారా? లేదా కానిస్టేబుల్ గారు ఒక ఆయన వచ్చారు, 1 CR నేను ఇన్వెస్ట్ చేశానని. పోనీ ఆయన ఇస్తారా? ఎవరు ఇస్తారన్నది మాకు అర్థం కావట్లా. సో ఇంకెవరిని నమ్మలేక పోనీ ఫర్దర్గా మేము ఎక్కడైనా పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి అంటే మనల్ని పంపిస్తారో లేదో మనకి నమ్మకం లేదు. అందుకని అట్లీస్ట్ మీడియా ద్వారా అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి వెళ్తుంది. వాళ్ళైనా ఇప్పుడు పెట్టిన వాళ్ళైనా కొంచెం అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో మేము సంప్రదిస్తున్నాం. అంటే ఎలా వస్తాయి అంటున్నారు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ ఎలా వస్తుంది? ఇది ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి స్టాక్ మార్కెట్. వీళ్ళందరూ ఏమంటున్నారంటే పబ్లిక్తో, మీరు మా దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, మేము మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం, లాస్ ఆర్ ప్రాఫిట్ మీకు సంబంధం లేదు, మీ అమౌంట్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తాయని చెప్పేసి అన్నారు. సో అదే విధంగా లాస్ ఆర్ ప్రాఫిట్ మాకు సంబంధం లేదనే ఒకే ఒక ఆలోచనతో పబ్లిక్ అందరూ కలిసి చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ని అడుగుతుంటే సాకులు చెప్తున్నారు కానీ పొలిటికల్గా బౌన్సర్స్ వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏం అర్థం కావట్లా. ఇక్కడ మేము మోసపోయాం అన్నది మాకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు మేము 2వ తారీఖు వరకు వెయిట్ చేయమంటున్నారు. నైట్కి వీళ్ళు ఉంటారని గ్యారంటీ ఏంటండి మాకు? ఆ గ్యారంటీ ఇవ్వమని అడుగుతుంటే ఎవరు ఇవ్వలేకపోతున్నారు, అందరికందరూ వెళ్ళిపోతున్నారు. సో అదే మీడియా వైపు నుంచి మాకు కొంచెం సపోర్ట్ ఉందనుకోండి, మాకంటూ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదించాం. మెయిన్ దీనికి సంబంధించిన హెడ్ ఎవరు, అతను మేనేజర్ ఎవరు, దీనికి సంబంధించి ఉంటారు కదా హెడ్ ఆఫ్ ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు? ఇందులో మొత్తం 50 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారండి. మెయిన్ వచ్చి లలిత అంబిక అని ఒక లేడీ డైరెక్టర్, నెక్స్ట్ MD వచ్చి మోసెస్ గారు అని చెప్పేసి ఉన్నారు. మోసెస్ గారు ఏమో కాసేపు విజయవాడలో ఉన్నారు, విజయవాడ నుంచి వచ్చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత వైజాగ్లో ఉన్నారు, వైజాగ్ నుంచి వస్తున్నారని. మధ్యలో ఏలూరులో ఏమో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు, ఇంకా రాలేదండి, ఆయన వస్తారని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి కూర్చోబెట్టారండి ఇక్కడ వీళ్ళందరినీ. 10:30 నుంచి ఇక్కడే ఉన్నారు అందరు. ఇప్పుడు ఇంకా మేము వెళ్ళేలా కనిపించట్లేదు, ఎవరి మాట వినట్లేదు, బెదిరించారు, అన్ని విధాలుగా ట్రై చేశారు కానీ మేము వెళ్ళట్లేదని చెప్పి ఇప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా 1 hour బ్యాకే వచ్చారు కానీ అప్పటి వరకు లేరు పోలీసులు కూడా. అంటే పోలీసులు బాధితులు ఫిర్యాదు చేశారా ముందుగా, లేదంటే వాళ్ళకి ఇక్కడ గొడవ జరుగుతుంది వచ్చారా? లేదండి, వాళ్ళని ఎవరు పిలిచారనేది నాకు ఐడియా లేదు. కాకపోతే ఆల్రెడీ కానిస్టేబుల్ ఆయన ఇక్కడే ఉన్నారు, మరి 1 CR ఆయన వేశారని చెప్పేసి. సో ఆయన చాలాసేపు చెప్పాం ఇంటిమేట్ చేయండి అంటే, నేను పై అధికారులకు ఇంటిమేట్ చేశాననే వచ్చాను అని చెప్పారు. ఆయన వచ్చారని చెప్పేసి ఆయనతో పాటు ఇంకో మఫ్టీలో కొంతమంది వచ్చారు. సో వాళ్ళందరూ పోలీసులు తెలిసే వచ్చింది అని అనుకున్నాం తప్పించి, తర్వాత ఇప్పుడు తెలిసింది అంటే ఈ కానిస్టేబుల్ కూడా ఎవరిని పిలవలేదని తెలుసు. లోపలికి వెళ్ళి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ లోపల ఉన్న ఆ సిబ్బందితో కూడా మాట ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే తమ డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా వస్తున్న నేపథ్యంలోనే ఎవరెవరు కూడా ఇప్పుడు ఎంత పెట్టారని కూడా తెలుసుకుందాం. మీరు ఎంత పెట్టారన్నా? 1,50,000 కట్టండి. 1 నెల పడ్డాయండి. ప్రతి నెల 22,000 పడుతుంది అన్నారు, అలాగా 30 నెలలు పడుతుంది అన్నారు. కాకపోతే డిసెంబర్లో కట్టాము మేము, ఫిబ్రవరిలో 1 నెల వేసారు అంతే. 1,50,000 వేసామండి. 1,50,000కి 1 నెల 20,000 వేసారు అంతే అండి. అక్కడ నుంచి 3 నెలల నుంచి ఏం రావట్లేదండి. ఎలా పెట్టారు, ఎలా పరిచయం మీకు ఈ కంపెనీలో, ఏం చేస్తున్నారు వీళ్ళు, ట్రేడింగ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు రోహిణి మేడం గారిని ఒక ఆవిడ ఉందండి, ఆవిడ ద్వారాగా మా బామ్మర్ది దుర్గాప్రసాద్ అని కట్టాడు. 1 సంవత్సరం కడితే ఆ సంవత్సరం రిటర్న్ వచ్చేసినాయి అతనికి. 50,000 కడితే 50,000 వచ్చేసినాయి. అతని ద్వారాగా మేము కట్టాం అన్నమాట. అతని ద్వారాగా మేము అప్పు చేసి 1,50,000. ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు లేదండి. అమౌంట్ రిటర్న్ ఇస్తామని అంటున్నారు అంతే అండి. 3 నెలలు పెట్టి అలాగే చెప్తున్నారు కానీ రిటర్న్ ఏమో లేదండి. మీరు ఎంత కట్టారమ్మా? నేను 1,00,000 రూపాయలు కట్టానండి. నెలకు 18,000 వస్తా అన్నారండి. 10 నెలలకి కట్టానండి. 1,00,000 రూపాయలు ముందు కడితే 10 నెలలకి మీకు 18,000 ఇస్తారు నెలకి. 10 నెలలు 18,000 వస్తాను. నెలకు 18,000 ఎలా వస్తాయి అనుకున్నారు మీరు? ఎలా అంటే షేర్స్ మీద పెడతాం, ఇదేం పోయేది కాదు. గోల్డ్ మొత్తం రైతు మన బియ్యం అన్నట్ల మీద పెడతాం, ఒక దాని మీద కాదు 21 వాటి మీద పెడతాం అని చెప్పి బాండ్ కూడా ఇచ్చారండి. ఆ బాండ్ ఇస్తే దాన్ని బయటికి పెట్టాం. బాండ్ ఉందా మీ దగ్గర? ఇంటి దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చాం సడన్గానే. ఎలా తెలిసింది మీకు ఇప్పుడు వీళ్ళంతా కూడా? అది జీ కన్వెన్షనల్లో మీటింగ్ కట్టారు కదండి, ఆ మీటింగ్ మా ఫ్రెండ్ వెళ్ళాడండి, మా బామ్మర్ది. ఆడు ముందు 50,000 కట్టాడండి. 50,000కి 10 నెలలకు వస్తున్నాయండి. నెలకి 9,000 చొప్పున వేస్తారు. 10 నెలలు 90,000 వస్తుంది. తర్వాత నేను 1,00,000 రూపాయలు వేసానండి. నెలకు 18,000, 10 నెలలు వస్తాయండి. ప్రస్తుతం బాధితులందరూ కూడా చేరుకుంటున్నారు. వాళ్ళ సంబంధించి మీరు పెట్టారండి ఇందులో? మాట్లాడండి సార్. ఇది మొత్తం ఒక్కొక్కరు కూడా లోపలికి వెళ్తున్నారు. మీరు ఎంత పెట్టారండి?
సార్ 3 లక్షలు పెట్టాం సార్ 3 లక్షలు అండి లోకలే అండి. 3 లక్షలు పెడితే ఎంత వస్తాయన్నారు మీకు? అసలు ఇంట్రెస్ట్ కలిపి 15,000 అండి 1 మంత్కిను. మార్చిలో అమౌంట్ రాలేదండి. మార్చిలో ఎందుకు రాలేదని అడిగితే మార్చి ఎండింగ్ కదా, అప్ అండ్ డౌన్స్ షేర్స్ అని చెప్పి అన్నారు. సరే నెక్స్ట్ మంత్ అన్నారు. నెక్స్ట్ మంత్ అంటే మార్చి తర్వాత ఏప్రిల్లో పడలేదు. ఏప్రిల్ నుంచి ఏమో మే నుంచి జూన్ వచ్చింది. అలా 3 నెలలు 3 నెలల నుంచి అలా కాలం గడిపారు. సరే అమౌంట్ సెటిల్ చేసేయండి, క్యాన్సిలేషన్ పెట్టండి, 2 మంత్స్ పడుతుంది అని చెప్పి అన్నారు అమౌంట్కి. అదండి ఇప్పుడు అవదంటున్నారు. అప్పుడు ఇటు పైకి వెళ్ళాడు. ఇలాగేం లేదు సార్, ఇలాగైతే ఏమీ లేదండి. అయ్యి పరిస్థితి ప్రస్తుతం అయితే బాధితులు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎవరు కూడా సరిగా స్పందించకపోవడంతో బాధితులందరూ కూడా వస్తున్నారు. 2-3 నెలల నుంచి అమౌంట్ ఏదైతే 10 నెలల్లో ₹1,00,000 ఇస్తే 10 నెలల్లో 18,000, నెలకి 18,000 తిరిగి ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో, అలాగే 3 లక్షలు ఇస్తే నెలకి 35,000 ఇస్తామంటూ 10 నెలల పాటు వస్తాయని కూడా ఈ విధంగా నమ్మపలికి మొత్తం అందరినీ కూడా భారీ సంఖ్యలో అధిక సంఖ్యలో అయితే మొత్తం అందరినీ కూడా కట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతం బోర్డు తిప్పేసిన నేపథ్యం బాధితులందరూ కూడా ఈ యొక్క జెనీసిస్ అనే ఇక్కడ కంపెనీ దగ్గరికి వచ్చి మొత్తం అందరూ కూడా తమ డబ్బులు కట్టినటువంటి డబ్బులు, అలాగే కూలీనాలు చేసిన డబ్బులు, అలాగే అప్పులు చేసి, అలాగే గోల్డ్ తాకట్టు పెట్టిన కొంతమంది ఈ విధంగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కూడా ఆశపడి వాళ్ళందరూ కూడా పెట్టారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇటువంటి డబ్బులు గత 3-4 నెలల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో ప్రస్తుతం కంపెనీ వద్దకు వచ్చి ఇప్పుడు అందరూ కూడా ఆందోళన చేపడుతూ మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయి. మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళందరూ కూడా డబ్బులు నిజంగా ఇస్తారా, లేదంటే నిజంగా పెట్టుబడులు అనేది నిజంగా ఉన్నదా లేదనేది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక దీనిపై పోలీసులు అయితే వచ్చారు. దీనిపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. సర్పవరం లిమిట్స్లో సిద్ధార్థ నగర్ కాలనీలో ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో జెన్సిస్ అనే కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ చాలామంది పబ్లిక్ దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాము, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలామంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ ₹12,000 పే చేస్తారని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలామంది ఆ డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఇక్కడ గొడవ జరుగుతుంటే మాకు 112 కాల్ ఇస్తే వచ్చాము, వెరిఫై చేస్తాము. ఒక 2 డైరెక్టర్లు అని చెప్తున్నారు, ఒక డైరెక్టర్ ఏలూరు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే యాజ్ పర్ లా రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. పూర్తి సమాచారం తెలియదు. బాధితులందరికీ వచ్చారు, గొడవ పెడుతున్నారు. వాళ్ళందరూ ఒక డైరెక్ట్ ప్రెసిడెంట్గా లేడీ ఇక్కడే ఉన్నది, ఇంకా వేరే అతను ఏలూరులో ఉన్నట్టు వస్తానని చెప్పాడు. వాళ్ళతో మాట్లాడి ఏలూరు కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు కడతాం.